హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సీత మహాలక్ష్మిగా మనందరి గుండెలో నిలిచిపోయిన పద్ధతి గల పిల్ల స్క్రీన్ వెనుక ఏ స్థాయిలో నలిగిపోయిందో తెలుసా? నా కోరిక తీర్చు, పెద్ద సినిమాలో ఆఫర్ ఇస్తా అని ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో రాత్రిళ్ళు వేధించేసరికే ఆ నంబర్ను డైరెక్ట్గా బ్లాక్ చేసి పడేసిందట. అంతేకాదు, ఆ ముద్దుల గోలేంటో నాకు అర్థం కాదు, ఆ ఒక్క లిప్ కిస్ సీన్ వల్ల నేను ఎన్ని ఆఫర్లు వదులుకున్నానో నాకే తెలుసు అంటూ మైండ్ బ్లాంకింగ్ కామెంట్స్ చేసింది. అసలు సీతా మహాలక్ష్మి క్రేజ్ వెనుకున్న ఆ సీక్రెట్ డార్క్ సైడ్ ఏంటి? ఆ హీరో వేధింపుల అసలు కథ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. టీవీ సీరియల్ కుంకుమ భాగ్యలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మహారాష్ట్ర పిల్ల హిందీలో జెర్సీ, సూపర్ 30 చేసిన రాని గుర్తింపు ఒక్క సీతారామంతో తెచ్చుకుంది. హను రాఘోపూడి డిజైన్ చేసిన ఆ సీతా మహాలక్ష్మి క్యారెక్టర్తో సౌత్ ఇండియా మొత్తం ఆమెకు పడిపోయింది. కట్ చేస్తే నానితో హాయ్ నాన్న అంటూ కంటిన్యూస్ హిట్స్ అందుకుంది. మధ్యలో విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ కొంచెం బోల్తా పడినా మృణాల్ ఫిగర్ అండ్ యాక్టింగ్కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కల్కీలో మెరిసి అడవి శేష్ డెకాయిట్ వరకు రచ్చరచ్చ చేస్తూ పోయింది. అయితే స్క్రీన్ మీద అంత పద్ధతిగా కనిపించే ఈ హాట్ బ్యూటీకి కూడా ఇండస్ట్రీలో తీవ్రమైన లైంగిక వేధింపులు తప్పలేదట. ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో నా దగ్గరికి రా, నీకు మంచి ఆఫర్లు ఇప్పిస్తా అంటూ కమిట్మెంట్ కోసం విపరీతంగా ప్రెషర్ చేశాడట. నో చెప్పినా వినకుండా రాత్రింబవళ్ళు వల్గర్ మెసేజ్లు పంపుతూ టార్చర్ పెట్టాడట. పెద్ద హీరో నా కెరీర్ను ఎక్కడ తొక్కేస్తాడో భయపడిన మృణాల్ ఇక లాభం లేదని అతగాడి నంబర్ని బ్లాక్ చేసి పడేసిందట. అంతేకాదు, కెరీర్ బిగినింగ్లో తన బాడీ షేప్స్ మీద, సైజుల మీద వచ్చిన ట్రోల్స్ చూసి మృణాల్ నిద్రలేని రాత్రులు గడిపిందట. ఏంటి నీ బాడీ అలా ఉంది అంటూ చాలామంది ఎగతాళి చేశారట. అలాంటి టైంలో అక్షయ్ కుమార్ ఈమెకు ఒక గ్రాండ్ ఆఫర్ అండ్ అడ్వైస్ కూడా ఇచ్చాడు. ఎవడో ఏదో అనుకుంటాడని నీ సైజులు, నీ బాడీ మార్చుకోకు, నిన్ను నువ్వుగా లవ్ చేయి అంటూ చెప్పిన ఆ ఒక్క మాట మృణాల్ మైండ్ సెట్నే మార్చేసింది. అప్పటి నుంచి బాడీ ఎక్స్పోజింగ్ అయినా, ఫిజిక్ అయినా తనకి నచ్చినట్లే చేస్తూ రెచ్చిపోతుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే లిప్ లాక్ సీన్ల గురించి మృణాల్ ఓపెన్ అయిపోయింది. స్టార్టింగ్లో అమ్మో ముద్దు సీన్లలో నటిస్తే మా పేరెంట్స్ ఊరుకోరు అని భయపడింది. కథ నచ్చినా సరే కేవలం ఆ లిప్ లాక్స్ వల్ల ఎన్నో సినిమాలను వదులుకుందట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నటి అన్నాక సీన్కి కావాల్సిన మసాలా, ఆ ముద్దులు తప్పు. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించేసా, ఇప్పుడు ఆఫర్ వచ్చి సీన్ డిమాండ్ చేస్తే తగ్గేదేలే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి మృణాల్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ అండ్ ఆ స్టార్ హీరోకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్పై మీ ఒపీనియన్ ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సీత మహాలక్ష్మిగా మనందరి గుండెలో నిలిచిపోయిన పద్ధతి గల పిల్ల స్క్రీన్ వెనుక ఏ స్థాయిలో నలిగిపోయిందో తెలుసా? నా కోరిక తీర్చు, పెద్ద సినిమాలో ఆఫర్ ఇస్తా అని ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో రాత్రిళ్ళు వేధించేసరికే ఆ నంబర్ను డైరెక్ట్గా బ్లాక్ చేసి పడేసిందట. అంతేకాదు, ఆ ముద్దుల గోలేంటో నాకు అర్థం కాదు, ఆ ఒక్క లిప్ కిస్ సీన్ వల్ల నేను ఎన్ని ఆఫర్లు వదులుకున్నానో నాకే తెలుసు అంటూ మైండ్ బ్లాంకింగ్ కామెంట్స్ చేసింది. అసలు సీతా మహాలక్ష్మి క్రేజ్ వెనుకున్న ఆ సీక్రెట్ డార్క్ సైడ్ ఏంటి? ఆ హీరో వేధింపుల అసలు కథ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. టీవీ సీరియల్ కుంకుమ భాగ్యలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మహారాష్ట్ర పిల్ల హిందీలో జెర్సీ, సూపర్ 30 చేసిన రాని గుర్తింపు ఒక్క సీతారామంతో తెచ్చుకుంది. హను రాఘోపూడి డిజైన్ చేసిన ఆ సీతా మహాలక్ష్మి క్యారెక్టర్తో సౌత్ ఇండియా మొత్తం ఆమెకు పడిపోయింది. కట్ చేస్తే నానితో హాయ్ నాన్న అంటూ కంటిన్యూస్ హిట్స్ అందుకుంది. మధ్యలో విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ కొంచెం బోల్తా పడినా మృణాల్ ఫిగర్ అండ్ యాక్టింగ్కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కల్కీలో మెరిసి అడవి శేష్ డెకాయిట్ వరకు రచ్చరచ్చ చేస్తూ పోయింది. అయితే స్క్రీన్ మీద అంత పద్ధతిగా కనిపించే ఈ హాట్ బ్యూటీకి కూడా ఇండస్ట్రీలో తీవ్రమైన లైంగిక వేధింపులు తప్పలేదట. ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో
నా దగ్గరికి రా, నీకు మంచి ఆఫర్లు ఇప్పిస్తా అంటూ కమిట్మెంట్ కోసం విపరీతంగా ప్రెషర్ చేశాడట. నో చెప్పినా వినకుండా రాత్రింబవళ్ళు వల్గర్ మెసేజ్లు పంపుతూ టార్చర్ పెట్టాడట. పెద్ద హీరో నా కెరీర్ను ఎక్కడ తొక్కేస్తాడో అని భయపడిన మృణాల్ ఇక లాభం లేదని అతగాడి నంబర్ని బ్లాక్ చేసి పడేసిందట. అంతేకాదు, కెరీర్ బిగినింగ్లో తన బాడీ షేప్స్ మీద, సైజుల మీద వచ్చిన ట్రోల్స్ చూసి మృణాల్ నిద్రలేని రాత్రులు గడిపిందట. ఏంటి నీ బాడీ అలా ఉంది అంటూ చాలామంది ఎగతాళి చేశారట. అలాంటి టైంలో అక్షయ్ కుమార్ ఈమెకు ఒక గ్రాండ్ ఆఫర్ అండ్ అడ్వైస్ కూడా ఇచ్చాడు. ఎవడో ఏదో అనుకుంటాడని నీ సైజులు, నీ బాడీ మార్చుకోకు, నిన్ను నువ్వుగా లవ్ చేయి అంటూ చెప్పిన ఆ ఒక్క మాట మృణాల్ మైండ్ సెట్నే మార్చేసింది. అప్పటి నుంచి బాడీ ఎక్స్పోజింగ్ అయినా, ఫిజిక్ అయినా తనకి నచ్చినట్లే చేస్తూ రెచ్చిపోతుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే లిప్ లాక్ సీన్ల గురించి మృణాల్ ఓపెన్ అయిపోయింది. స్టార్టింగ్లో అమ్మో ముద్దు సీన్లలో నటిస్తే మా పేరెంట్స్ ఊరుకోరు అని భయపడింది. కథ నచ్చినా సరే కేవలం ఆ లిప్ లాక్స్ వల్ల ఎన్నో సినిమాలను వదులుకుందట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నటి అన్నాక సీన్కి కావాల్సిన మసాలా, ఆ ముద్దులు తప్పు. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించేసా, ఇప్పుడు ఆఫర్ వచ్చి సీన్ డిమాండ్ చేస్తే తగ్గేదేలే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి మృణాల్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ అండ్ ఆ స్టార్ హీరోకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్పై మీ ఒపీనియన్ ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సీతామహాలక్ష్మిగా మనందరి గుండెలో నిలిచిపోయిన పద్ధతి గల పిల్ల స్క్రీన్ వెనుక ఏ స్థాయిలో నలిగిపోయిందో తెలుసా? నా కోరిక తీర్చు, పెద్ద సినిమాలో ఆఫర్ ఇస్తా అని ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో రాత్రిళ్ళు వేధించేసరికే ఆ నంబర్ను డైరెక్ట్గా బ్లాక్ చేసి పడేసిందట. అంతేకాదు, ఆ ముద్దుల గోలేంటో నాకు అర్థం కాదు, ఆ ఒక్క లిప్ కిస్ సీన్ వల్ల నేను ఎన్ని ఆఫర్లు వదులుకున్నానో నాకే తెలుసు అంటూ మైండ్ బ్లాంకింగ్ కామెంట్స్ చేసింది. అసలు సీతామహాలక్ష్మి క్రేజ్ వెనుకున్న ఆ సీక్రెట్ డార్క్ సైడ్ ఏంటి? ఆ హీరో వేధింపుల అసలు కథ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. టీవీ సీరియల్ కుంకుమ భాగ్యలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మహారాష్ట్ర పిల్ల హిందీలో జెర్సీ, సూపర్ 30 చేసిన రాని గుర్తింపు ఒక్క సీతారామంతో తెచ్చుకుంది. హను రాఘోపూడి డిజైన్ చేసిన ఆ సీతా మహాలక్ష్మి క్యారెక్టర్తో సౌత్ ఇండియా మొత్తం ఆమెకు పడిపోయింది. కట్ చేస్తే నానితో హాయ్ నాన్న అంటూ కంటిన్యూస్ హిట్స్ అందుకుంది. మధ్యలో విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ కొంచెం బోల్తా పడినా మృణాల్ ఫిగర్ అండ్ యాక్టింగ్కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కల్కీలో మెరిసి అడవి శేష్, డెకాయిట్ వరకు రచ్చరచ్చ చేస్తూ పోయింది. అయితే స్క్రీన్ మీద అంత పద్ధతిగా కనిపించే ఈ హాట్ బ్యూటీకి కూడా ఇండస్ట్రీలో తీవ్రమైన లైంగిక వేధింపులు తప్పలేదట. ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో నా దగ్గరికి రా, నీకు మంచి ఆఫర్లు ఇప్పిస్తా అంటూ కమిట్మెంట్ కోసం విపరీతంగా ప్రెషర్ చేశాడట. నో చెప్పినా వినకుండా రాత్రింబవళ్ళు వల్గర్ మెసేజ్లు పంపుతూ టార్చర్ పెట్టాడట. పెద్ద హీరో నా కెరీర్ను ఎక్కడ తొక్కేస్తాడో అని భయపడిన మృణాల్ ఇక లాభం లేదని అతగాడి నంబర్ని బ్లాక్ చేసి పడేసిందట. అంతేకాదు, కెరీర్ బిగినింగ్లో తన బాడీ షేప్స్ మీద, సైజుల మీద వచ్చిన ట్రోల్స్ చూసి మృణాల్ నిద్రలేని రాత్రులు గడిపిందట. ఏంటి నీ బాడీ అలా ఉంది అంటూ చాలామంది ఎగతాళి చేశారట. అలాంటి టైంలో అక్షయ్ కుమార్ ఈమెకు ఒక గ్రాండ్ ఆఫర్ అండ్ అడ్వైస్ కూడా ఇచ్చాడు. ఎవడో ఏదో అనుకుంటాడని నీ సైజులు, నీ బాడీ మార్చుకోకు, నిన్ను నువ్వుగా లవ్ చేయి అంటూ చెప్పిన ఆ ఒక్క మాట మృణాల్ మైండ్ సెట్నే మార్చేసింది. అప్పటి నుంచి బాడీ ఎక్స్పోజింగ్ అయినా, ఫిజిక్ అయినా తనకి నచ్చినట్లే చేస్తూ రెచ్చిపోతుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే లిప్ లాక్ సీన్ల గురించి మృణాల్ ఓపెన్ అయిపోయింది. స్టార్టింగ్లో అమ్మో ముద్దు సీన్లలో నటిస్తే మా పేరెంట్స్ ఊరుకోరు అని భయపడింది. కథ నచ్చినా సరే కేవలం ఆ లిప్ లాక్స్ వల్ల ఎన్నో సినిమాలను వదులుకుందట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నటి అన్నాక సీన్కి కావాల్సిన మసాలా, ఆ ముద్దులు తప్పు. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించేసా, ఇప్పుడు ఆఫర్ వచ్చి సీన్ డిమాండ్ చేస్తే తగ్గేదేలే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి మృణాల్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ అండ్ ఆ స్టార్ హీరోకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్పై మీ ఒపీనియన్ ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.